బాగుంటది. ఒకటి కాంబినేషన్స్ అంటే మీకు మీరు మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకోవటం అలాంటివి జరుగుతుండేవా? ఆహా! హ్మ్. బాగా హ్మ్. మేము ఈ భూత పదాల కాడ, హ్మ్. ఈ ఆయన నన్నేదనంటే నేననే కాడ, నేను ఎట్లా అంటారా నువ్వు ఇట్లాను, ఓకే. మనం ఇట్లా చేద్దాము హ్మ్. అని అనేవాడు. మీకు మీరు మాకు ఇంప్రూవైజేషన్ చేసుకునేవారు. డైరెక్టర్లు మీరిద్దరు మీ ఇష్టం అనేవాళ్ళు. ఓహో! ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. కానీ పేపర్లో ఉన్నదాన్ని డివియేట్ అయ్యటం వాళ్ళం కాదు. అవును. దానికి దాన్ని అదనంగా. పలకటము హ్మ్. దాంట్లో కొంచెం డిఫరెంట్గా చేసేవాళ్ళం. అవును. కా క్యారెక్టర్కు సరిపడేటట్టుగా మేము కొద్దిగా మార్చుకునే వాళ్ళం. కొన్నేమో హ్మ్. డైరెక్టర్ చెప్పింది చేసి వన్ మోర్ చేద్దాము, ఇంకొక రకంగా చేస్తాము, హ్మ్. మీ ఇష్టం, రెండిట్లో ఏది బాగుంటే అదే పెట్టుకోండి ఓకే. అని ఇంకొకటి చేస్తే, హ్మ్. తీరా డబ్బింగ్ పోయేసరికి మేము రెండోసారి చేసిందే ఉండేది అక్కడ. ఓకే సార్. అట్లా నాకు చాలా జరిగినాయి. హ్మ్. ఫస్ట్ బాగుంది బాగుంది అని అంటే కూడా, ఓకే. ప్లీజ్ ప్లీజ్ నేను ఇంకొక వన్ మోర్ చేస్తా హ్మ్. అని నేనే బతిలాడుకొని, సరే మీ ఇష్టం, అదైతే చాలా బాగుంది అని చేసిన తర్వాత డబ్బింగ్కి పోయేసరికి మళ్ళీ మేము చేసిందే ఉండేసరికి, ఏంటి డైరెక్టర్ గారు నేను చేసిందే పెట్టారు నేను అని అనుకుంటాను అంటే, లేదు లేదు లేదు, హ్మ్. నిజంగా కూడా చాలా బాగుంది, ఓకే సార్. దానికంటే బాగుంది ఓకే. అని అనేవాళ్ళు సార్ అంటే హీరోలు, డైరెక్టర్లు అందరూ బానే ఉండేవారు సార్? అందరూ. హ్మ్. ఆల్ హీరోస్, ఓకే. నా అన్న చిరన్న దగ్గర నుంచి ఇక పై నుంచి అందరు హీరోలు, హ్మ్. బాలన్న, బాలకృష్ణ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారితో అయితే ఇక తమ్ముడినేనే, అవును సార్. నా తమ్ముడు ఎక్కడ అని అడిగేది యెస్ సార్. షూటింగ్కి వచ్చి. హ్మ్. అట్లా నన్ను అందరూ అభిమానించారు, అందరూ గౌరవించారు, అందరూ ప్రేమించారు. ఓకే. పేరు పేరున పేరు పేరున సినిమా, మా సహనటులు, మా గురువర్యులు, పెద్దలు అందరికీ నమస్కారం. ఓకే. చివరగా కోట శ్రీనివాసరావు గారితో ఎప్పుడు మాట్లాడారు సార్? అదే చెప్పాను కదా హ్మ్. ఇందాక, హ్మ్. ఒక ఫోన్ చేశాను నేనని. ఓకే. అదే లాస్ట్ మాట. అదే లాస్ట్. ఓకే. అంతే కదా, అవును. నేను మాట్లాడాను, ఇవాళ చనిపోయాడు. హ్మ్. అంటే నేనింకా కోటన్నతో ఓహ్, చెప్పుకోవాల్సింది ఉంది. అది చెప్పుకోలేకపోయినాను ఫీలింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవే ఏం లేదు కానీ, హ్మ్. అన్న ఉండుంటే హ్మ్. మళ్ళా జంట మరొకసారి తెర మీద కనపడేది. యెస్ సార్. అంటే ఈ మధ్య తండ్రి నాలుగా కొడుకులు మళ్ళా మేమిద్దరం ఆ! తండ్రి కొడుకులము ఒక సినిమాలో. హ్మ్. హ్మ్. అది నాకు చెప్తే నాకు బాగా నచ్చింది, నేను ఒప్పేసుకున్న సినిమా. హ్మ్. కోటన్నని ఒప్పించటానికే ఆ ఫోన్ చేసిన. ఓకే. సరే ఇక అక్కడ హడావుడిగా ఉంది, అక్కడ ఆ షూటింగ్లో చెప్పడం ఎందుకులే అనుకున్నాను. ఆ, అట్లా ఇక అది. ఓకే. అంటే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మరణించకుండా ఉంటే మీరిద్దరూ స్క్రీన్ పైన మళ్ళీ తండ్రి కొడుకులే కనిపించేవాళ్ళు. ఆయన మంచంలో పడుకొని ఉంటాడు, పడుకొని ఉండి కూడా నన్ను హ్మ్. సాధిస్తుంటాడు, నన్ను తిడుతుంటాడు, ఓకే సార్. లేస్తే అరే నిన్న మామూలుగా కాదురా అంటుంటాడు. హ్మ్. ఇక గమ్మత్తుగా అసలు అదే సార్. వాళ్ళు ఓకే. రాయటం కూడా బాగా రాసిండ్రు మా ఇద్దరిని. ఓకే. నేను అయ్యో! సెటైర్ మిస్ రైటర్. అయిపోయాం సార్. మళ్ళీ మీ కాంబినేషన్ చూసే అవకాశం మిస్ లే అయిపోయామైతే. లే రా 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 అంటారు. ఆ! అని నేను అనటము, ఓకే. సూటిపోటిగా మాట్లాడటము, అది హ్మ్. అని ఇద్దరం భలే ఉండేదిరా అనుకున్నా. ఓకే. సరే దేవుడికి అవును. జంటను విడదీయాలనుకున్నాడు కనుక, అవును. వద్దులే చేసినవి చాలా ఉన్నాయి, రావయ్యా రా కోట చలో అని హ్మ్. చేసిపోయాడు.